బోధన్లో హోటళ్లు బేకరీలపై ఆకస్మిక తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు. బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, ఆరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించారు. అలాగే బావర్చీ హోటల్కు 1000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఐసీ, ఎస్ఐ గణేష్, దత్తారావు తదితర అధికారులు పాల్గొన్నారు. అది ఒకసారి రైస్ కూడా నిన్నట్టే ఉంది. రాజేష్ ఎంత తీసుకురా कब तक खिला रहे हैं लोगों को? लोगों नहीं स्टाफ के लिए स्टाफ जान दो, फिर आगे स्टाफ जान दो, लोग अच्छा रहे स्टाफ जान दो. मास्टर पेपर भी करेक्ट చెప్పు. ये स्टाफ का है ना, कितना आइस हो जाता है. नहीं स्टाफ का है तो भी स्टाफ कितने दिन का भी कर सकते स्टाफ తీసుకో. ఇద్దరు కూడా చేతులు ఎత్తినాడు. ఇది ఇట్లా పెట్టుకోవద్దు, ఏమన్నా నేర్పించుకోండి. నీళ్ళంతా కలిగి ఉన్నాయి, మీరు అలా కింద ఫిష్ పెట్టి అలా అయితే కలిగి వాళ్ళకి ఏం తెలియదు. మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇప్పుడే అన్ని ఇప్పుడే అదే ఇక ముట్టండి సార్, గరంగా ఉంటుంది. ఇప్పుడే అన్ని ఇప్పుడే వేసాం. క్లీన్ చేసేస్తాం సార్. ఇది ఎందుకంటే ఇది దియంగానే ఇప్పుడు క్లీన్ చేసేస్తాం. ఇది రోజు క్లీన్ చేస్తాం. ఇప్పుడు పడ్డది ఇది ఇప్పుడు వచ్చినాయి సార్. సార్కే ఉంటాయి.